ఆమేన్. అంటే ఏం చెప్తాడు ప్రభు దానికి అర్థం అంటే, నన్ను చూడడానికి వచ్చారు, నేను ఇప్పుడు వాళ్ళకి కనబడను, ఆమేన్. నేను ఇప్పుడు వాళ్ళకి బయలుపరచుకోను, నేను వచ్చింది ఇప్పుడు వాళ్ళ కోసం కాదు. గ్రీక్ దేశస్తులు ఎవరంటే క్రీస్తు దేశస్తులు, వాళ్ళు అన్యులై ఉన్నారు. అన్యులకి ఆయన బయలుపరచుకునే కాలము అది కాదు. హల్లెలూయా హల్లెలూయా. మరి యొక్క కానాను స్త్రీ కూడా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, కొంచెం మీరు వచ్చి ఏం చేయాలా, ప్రార్థన చేయండి అంటే వెంటనే ఏమన్నాడు ప్రభు ఆమెని, ఏమన్నాడమ్మా, డాగ్స్ ఏ నాయ కుక్కలు అన్నాడు. అన్నాడా? హల్లెలూయా. ఎప్పుడైతే కుక్కలు అన్నాడు ఆమె, అయ్యా నువ్వు అన్నట్టే, ఆ యొక్క నువ్వు అన్నట్టు ఆమె డాగ్, నేను కుక్కనే, మేము కుక్కలమే. ఆమేన్. అయితే ఆ యొక్క బల్ల మీద పడ్డ రొట్టె ముక్కలు ఆ కుక్కలు తింటాయి కదా అనింది ఆమె. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన వచ్చింది మొదటి రాకల్లో యూదుల కొరకు వచ్చాడు ఆయన, యూదులతో ఉన్నాడు ఆయన, యూదులతో పుట్టాడు ఆయన, యూదులతో జీవించాడు ఆయన, యూదుల కొరకే వచ్చాడు ఆయన. ఆమేన్. అయితే అన్ని జనాంగం కోసం ఆయన రాలేదు. ఆ సమరయ స్త్రీతో ఏది చెప్పాడో అలాగే వీళ్ళకు కూడా చెప్తున్నాడు. ఏమని? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. నేను చావకపోతే నేను ఒక్కడనే అయినాను. ఇప్పుడు మీరు నన్ను చూస్తారనుకుంటున్నారు, నేను ఒక్కడనే మీకు కనపడతాను, నేను ఇశ్రాయేలు కనపడాలా. మీరు అనేకమైన గోధుమ గింజలు మీరు చూస్తారు. ఆమేన్. ఎప్పుడు మనిషి కుమారుడు చనిపోవాలా, నేను చనిపోవాలా, గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. ఆ మొదటి గోధుమ గింజ నేనే. ఆమేన్. నేను చనిపోతేనే హల్లెలూయా మళ్ళా తిరిగి లేస్తాను. ఆమేన్. ఇప్పుడు అన్యుల కోసం రాలేదు, నేను వచ్చింది ఎవరి కోసం అంటే యూదుల కోసం, ఇశ్రాయేలు కోసం వచ్చాను. మీకంటూ ఒక కాలం ఉన్నది, అన్యులకు ఒక కాలం ఉన్నది. ఆ కాలంలో నేను మీకు బయలుపరుచుకుంటాను. అది ఎప్పుడంటే గోధుమ కింద చనిపోవాలా, నేను చనిపోవాలా, నేను చనిపోయి తిరిగి మూడో దినం లేచిన తర్వాత మరలా నేను వస్తాను. అప్పుడు గ్రీకు దేశస్తులకి నేను బయలుపరుచుకుంటాను. అప్పుడు గ్రీకు దేశస్తులు నేను కనిపిస్తాను. ఎందుకంటే అనేకమైన గోధుమ గింజలు ఎవరో కాదు, మొదట పని ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన ఎవరైతే స్వీకరిస్తారో, ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడును. ఈరోజు దేవుడు ఎక్కడ ఉన్నాడండి? హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ యేసుని చూడాలంటే ఎట్లా? అప్పుడేమో గ్రీకు దేశస్తులు వచ్చినారు, గ్రీసు దేశస్తులు వచ్చారు, ఆయన్ని చూడాలంటే ఆయన ఏమన్నాడు? నేను చనిపోయిన తర్వాత అనేకమైన గోధుమ గింజలు వస్తాయన్నాడు కదా ఆయన. వచ్చాయా? వచ్చాయి. ఏది? ఇక్కడే ఒక గోధుమ గింజ, నువ్వు ఒక గోధుమ గింజ, నువ్వు ఒక గోధుమ గింజ, నేను ఒక గోధుమ గింజ, నువ్వు ఒక గోధుమ గింజ, మనమందరము కూడా ఆ గోధుమ గింజలో మనం భాగమై ఉన్నాము. అందుకని అన్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు అన్నాడు ఆయన ఇశ్రాయేలుతో. ఇప్పుడు నువ్వేమన్నారా? ఇప్పుడు యేసు చూడాలని ఎవరు వస్తే మరి మనకి ఏం చెప్తావు? నన్ను చూస్తే దేవుడు చూసినట్టే చెప్పాలి. యేసును చూడగారు వచ్చారా? మరియ ఇంటికి యేసును చూడగారు వచ్చారా? ఇప్పుడు యేసు బయట మీరు గోధుమ గింజ చనిపోయి ఈ యేసు చెప్పడు. ఈ యేసు ఏం చెప్తాడు? లోపలికి రండి, కూర్చోండి, హల్లెలూయా వాక్యమేనండి. మీకు వాక్యంలో యేసు కనబడతాడు, వర్తమానంలో యేసు కనబడతాడు. హల్లెలూయా. గోధుమ గింజ 2000 సంవత్సరాలు చనిపోయింది, అది తిరిగి లేచి ఈ రోజు మాలో జీవిస్తుంది. అది ఈ రోజు యేసును చూపించేది ఎవరో తెలుసా? నీవే యేసును. ఆయన అన్నాడు 2000 సంవత్సరాల క్రితం, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వేమన్నా యేసును చూపించాలంటే నన్ను చూస్తే యేసు ఎలా ఉంటాడు? అప్పుడులాగా అది ఆ యొక్క పొడవాటి అంగి ఒకటి వేసుకుని, మరియమ్మ ఆయన సేవకి వెళ్ళేటప్పుడు ఒక అంగి కుట్టిందంట. ఆమె ఏం చేసింది? ఆమె అల్లికి లేసి ఒకే ఒక అంగి కుట్టి ఆయనకి వేసిందంట. 3.5 సంవత్సరం అంగీతో ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆ అంగీని ఆ రోజు సినివేసేటప్పుడు వాళ్ళు దాన్ని చింపి పంచుకోవాలని చూశారంటే వాళ్ళు. ఇప్పుడు ఈ చింపారు చిరిగిపోద్ది కదా, చింపినా చిరిగిపోద్ది. ఈ పాటలు చింపినా అది యేసు ప్రభు అంగి చిన్నగదు, అది చిన్నగదు. అది
ఎందుకంటే కుట్టు లేని అంగి అది. హల్లెలూయా. దానికి కుట్టే లేకుండా అలా కుట్టింది ఆమె. అందుకని వాళ్ళు చింపడానికి ప్రయత్నించారు కానీ అది చెరగలేదు. అందుకని ఆ అంగి తీసి చీట్లు వేసుకున్నారంట. ఒక్కడ దొరికిందంట. ఒకడు పేరు చీటీ వచ్చేటప్పటికి ఆ చీటీ ఎత్తుకొని యేసు అంగి నాకు వచ్చింది. అంగి దొరికినోడికి ఎంత సంతోషం సార్. వాడు ఊరంతా చెప్పిన నాకు అంగీ దొరికింది, నాకే సంగీ దొరికింది, నాకే సంగీ దొరికింది, నాకే సంగీ దొరికింది. నీకు ఏ సంగీ దొరికింది? ఏసు దొరికినాడా? చెప్పండి కొడతాం గట్టిగా, గట్టిగా పెడతాము. అంగీ దొరికినోడికి ఎంత సంతోషం అంటే ఏసు దొరికిన మనకి ఎంత సంతోషం. అంగీ దొరికినోడికి ఎంత ఆనందం అంటే వాడు ఊరంతా చెప్పాడట పోయి ఏ సంగీ నాకు దొరికిందని. సార్ మనకి అంగీగా సార్ దొరికింది, ఏసే దొరికింది. హల్లెలూయా. అంగీ దొరికినాడు ఎంత ఆనందం అంటే యేసు మన జీవితంలోకి వచ్చాడు ఈ రోజు. యేసు మన బ్రతుకులోకి వచ్చాడు ఈ రోజు. యేసు మనతో వచ్చాడు ఈ రోజు. మనలో ఉన్నాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. దేవునికి ప్రభావాలు కలుగునుగా. ఆమేన్. అందుకని అంటున్నాడు గ్రీస్ దేశస్తులు నన్ను మీరు చూడాలనుకుంటున్నారా? నేను చనిపోయి తిరిగి లేచినప్పుడు నేను అన్ని జనాంగం దగ్గరకు వస్తాను. నేను ఇప్పుడు ఇశ్రాయేలు కోసం వచ్చాను. హల్లెలూయా. అన్ని జనులు ఈ కాలము కాదు, తర్వాత కాలం అన్ని జనుల కాలము. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన లేచాడమ్మా. హల్లెలూయా. తిరిగి లేచి 3వ దినం లేచాడు ఆయన. అయితే ఆయన శిష్యులు చాలా మంది చల్లా చెదర వెళ్ళిపోయినారు. ఒక 2 శిష్యులు ఎమ్మాయి గ్రామం అంట. వింటున్నారమ్మా? ఏ గ్రామము? ఎమ్మాయి అనే ఒక గ్రామానికి వాళ్ళు యెరూషలేము నుంచి నడుచుకుంటా పోతా ఉన్నారు. వాడు ఏ విధంగా అంటే ఈ బైబిల్ తీసుకొని సంఘంలో పెట్టుకున్నారు. ఇంకా మనకి యేసు లేడు, ఇంకా మనకి యేసు వెళ్ళిపోయినాడు, ఆయన చంపేసినాడు, ఇంకా మనం ఏం చేద్దాం? మనం మన ఊరికి వెళ్ళి మన బిజినెస్ మనం చేసుకుందాం, మన వ్యాపారం మనం చేసుకుందాం. ఇక యేసు లేడు, మన జీవితంలో కొట్టి చంపి సిరి వేసేసాడు అనుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ పోతా ఉన్నారంట. వాళ్ళ మధ్యలోకి వచ్చినాడు ఆయన. చెప్పడం కూడా ఎక్కడికి వచ్చాడంటే ఎవరైతే యెహోవా గురించి మాట్లాడుకుంటా ఉంటారో చెవి పెట్టి ఆయన ఉంటాడు. ఆలకించే దేవుడు అంటే నువ్వు యేసు గురించి మాట్లాడుకుంటే నీ జీవితంలోకి యేసు వస్తాడు. దెయ్యం గురించి మాట్లాడుకుంటే దెయ్యమే వస్తుంది. పిశాసు గురించి పేసరంగా పిశాసే వరంగా, యేసు గురించి పేసరంగా యేసు వరంగా, పిశాసు గురించి పేసరంగా పిశాసే వస్తుంది. 7 దెయ్యాలు తమిళ ప్రసంగంలో దెయ్యాన్ని ఏమంటారో పిశాసి, తమిళ్లో దెయ్యాన్ని ఏమంటారమ్మా? పిశాసి పేసరంగా అంటారు, పిశాసి చెప్తుంది అంటారు. అలాగా మరి వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు పిశాచు గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళు ఈ రోజు మనం కూడా మన ఇంట్లో మన కుటుంబంలో ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలా? దేవుని గురించి. మనం దేవుడి గురించి మాట్లాడినప్పుడు దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో జీవిస్తాడు, దేవుడు నీతో సంచరిస్తాడు. అయితే వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాడు? యేసు గురించి మాట్లాడుకుంటూ యేసు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళ మధ్యలో నడుస్తా ఉన్నాడు ఆయన. Hallelujah. Hallelujah. What can I do for you? Hallelujah. వాళ్ళు అడుగుతారు, ఎలా పోయి ఎక్కడ పోతున్నారు మీరు? ఇంకేముందండి, మా యేసు ఉన్నాడు, మాకు రొట్టెలు వచ్చాడు, మాకు ద్రాక్ష రసం వచ్చేది, మేము చేపలు తినేవాడు. ఆయన ఎప్పుడైతే ఆయన చనిపోయినాడు, ఎప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, వాళ్ళు ఎప్పుడు చనిపోయినాడు? ఏంటి నీకు తెలీదా? ఊరంతా చెప్పుకుంటుంటే అందరికీ తెలిసిపోతే నీకు అక్కడికే తెలీదా? ఇప్పటికి ఆయన చనిపోయి ఎన్ని దినాలు అయింది? 3 దినాలు అయింది. ఇంకేమి సేవలే మేము, మా ఊరికి మేము వెళ్ళిపోయి మా వ్యాపారం మేము చేసుకుందాం అనుకొని వెళ్తున్నారు. వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కనుగొన్నారా ఆయన్నే? అమ్మ కనుగొన్నారా? కనుగొన్నారు. ఎందుకు కనుగొనలేదు? ఎందుకు కనుగొనలేదు తెలుసా? ఆయన వేషధారణ మారింది. హల్లెలూయా. ఆయన డ్రెస్ కోడ్ మారిందంట. ఆయన నాలాగా నీట్గా షేవింగ్ చేసుకొని, ఆయన వైట్ షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకొని వాళ్ళ మధ్యలో స్టైల్ గా బాగుపడట. హల్లెలూయా. ఎందుకని? ఆయన డ్రెస్ కోడ్ మారింది. ఆయన ఇశ్రాయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక డ్రెస్ లో ఉన్నాడు. ఆయన అన్యుల దగ్గరకు వచ్చినప్పుడు
ఒక డ్రెస్సులో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నన్ను పాస్టర్ అని అంటున్నారు మీరు అందరూ. రేపు వారం నేను గడ్డం వేడి దాగా పెంచుకొని ఒక టోపీ పెట్టుకొని వాళ్ళు ముస్లిమ్స్ చేసుకుంటారుగా సాదా ఆదాబరిసి అంటారు. ఏమంటారు మీరు? సలాం అలైకుం బాయ్ అంట. సలాం అలైకుం సలాం అచ్చా హాయ్ బాయ్ అచ్చా వాంగి సార్ మళ్ళీ సాప్తంగా సార్ అంటే ముస్లిమ్స్ మాట్లాడతారు. అంటే ఇప్పుడు నేను సాయిబుల్ గెటప్ వేసుకొస్తాను, అది చుట్టూ చుట్టూ సిక్కుల్లాగా వస్తే క్యా బాత్ కరే అంటారు. అవునా? ఇప్పుడు నేను ఎలా వచ్చినా అంటే ఇప్పుడు పాస్టర్ వలే. అవునా? యేసు ప్రభు చనిపోక ముందు ఆయన ఏ డ్రెస్సులో ఉన్నాడంటే మరియం వేసిన డ్రెస్సులో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరియం అంగీ కుట్టినది, ఇప్పుడు అంగీ లేదు ఆయనకి. ఒకవేళ అంగీలో కానీ ఆయన వచ్చి ఉంటే వాళ్ళు కనుగొనే వాళ్ళు ఆయన్ని. పోయి నువ్వు యేసు కదా అని కనుగొనే వాళ్ళు. కనుక్కున్నారా? అయితే ఆయన ఏ డ్రెస్సులో వచ్చినాడు? ఆయన అంగీలో రాలేదు ఆయన. ఎందుకంటే సమరస్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటుంది? యూదుడు అయినా నీవు సమరస్త్రీ మాతో సాంగీతాలు లేవనింది. సమరస్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన డ్రెస్ ఉంది. ఆ డ్రెస్ అది యూదుల డ్రెస్. ఆ డ్రెస్సుని బట్టి ఆయన ఎవరో చెప్పగలరు. ఆ జాతిని బట్టి డ్రెస్సుని బట్టి జాతి చెప్పగలరు. ఆ డ్రెస్సుని బట్టి మతం చెప్పగలరు. హిందూ మతం ఈ డ్రెస్ వేస్తుంది, ముస్లిం మతం ఈ డ్రెస్ వేస్తుంది, క్రైస్తవ మతం ఈ డ్రెస్ వేస్తుంది. అవునా? పెళ్లి కుమారుడు ఈ డ్రెస్ వేస్తాడు, పెళ్లి కుమార్తె ఈ డ్రెస్ వేస్తుంది. ఆయన ఇప్పుడు యేసు ప్రభు ఏ డ్రెస్ లో వచ్చినాడు? ఆయన సామాన్యమైన డ్రెస్ లో వచ్చినాడు. ఆయన యూదుల డ్రెస్ లో రాలేదు ఆయన. ఆయన ముస్లిం డ్రెస్ లో రాలేదు ఆయన. ఆయన సిక్కు డ్రెస్ లో రాలేదు ఆయన. ఆయన అన్యుల యొక్క డ్రెస్ లో వచ్చినాడు అంట. అన్యులు ఏ వస్త్రాలు వేసుకుంటారో అదే వస్త్రాలు వేసుకొని వాళ్ళ మధ్యలో సామాన్యంగా మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. వాళ్ళు 6 గంటల సేపు మాట్లాడారంట వాళ్ళతో. ఆయన యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ప్రయాణం ఎంతమ్మా? 6 గంటల ప్రసంగం చేసే వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. పొద్దుపోయింది. ఇంకా పొద్దుపోయి చేసేవాడు. ఓకే బాయ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఓకే గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ మై, నేను నిలుస్తా, బాయ్ బాయ్ టాటా టాటా. అయ్యా ఎంగ వాంగి సార్, ఇంకా ఈటికి వాంగి సార్, కొంచెం సాపటి హల్లెలూయా, కొంచెం భోంచేసి జస్ట్ కొంచెం ఖాళీ కడుక్కొని కొంచెం సాపటి వాంగి సార్ అని యేసు ప్రభుని వాళ్ళు ఏం చేశారంట? బలవంతం చేశారంట, రిక్వెస్ట్ చేశారంట. ఆయన లోపలికి రండి, మీరు పోవడానికి లేదు. మన మరియమ్మ బలవంతం చేసినట్టు మరియమ్మ కూడా బలవంతం చేస్తారు. ఎలాగా? అయ్యా కాఫీ లేకపోయినా ఆమె అదే ఉన్నదాన్ని ఉడకబెట్టి మరీ పెడుతుంది. ఆమె లేకపోయినా ఉన్నదాన్ని ఏం చేస్తుంది? ఆమె ఏదో ఒక మాయ చేసి ఆకు అంబలో ఏదో ఒకటి వేసి మంచి చక్కగా ఏదో ఒకటి వేసి, ఇప్పుడు నాకు ఏమి ఇచ్చిందని ఏదో ఇచ్చిందని రాగి జాబిచ్చింది. ఆమేన్ హల్లెలూయా. అలాగనే యేసు ప్రభు వాళ్ళు ఏం చేస్తారు? లోపల దగ్గర పిలిచి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? బలవంతం చేస్తారు. ఏం చేస్తారు? మా దేవుని బిడ్డలు బలవంతం చేస్తారు. కూర్చోండి, అది దేవుని మనసు. అది బ్రదర్ కొంచెం మంచినీళ్ళు తాగండి, కొంచెం టీ తాగండి, కొంచెం కాఫీ తాగండి, టిఫిన్ చేయండి. ఏంటి బాగున్నారా? ఇది ఎవరు ఇలా చేశారు? అబ్రహాము చేశాడు. అప్పుడు ఎవరు? యెహోవా దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాముని ఆయన ఏం చేశాడని బలవంతం చేసి కూర్చోండి, అయ్యా మీ దాసుని దాటిపోవాక కొంచెం కొంచెం భోజనం చేయండి, కొంచెం మాంసం తినండి, కొంచెం తేనె తాగండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారమ్మా? వాళ్ళు బలవంతం చేసేవాళ్ళుగా ఉంటారు. అసలే ఇంకా వెళ్ళిపోలేదు పాస్టర్. ఇప్పుడు వచ్చినాడు పాస్టర్ మా ఇంటికి. ఎప్పుడు పోతాడో ఈయన. అట్లా అంతా చేయనండి దేవుడి పెట్టు. మరియమ్మ అలాంటిది కాదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం పిల్లలు అబ్రహాం ఏది చేశారో అదే చేస్తారు. అయితే ఆయన వాడుకు చెప్పిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆయన వాడుకు చెప్పిన రొట్టెని ఏం చేశాడు? ఆయన రొట్టెని విరిచాడంట. ఎప్పుడైతే రొట్టె విరిచాడో వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. వెంటనే కనుగొడు, ఈయన నువ్వు మెస్సయా అంటారు. హల్లెలూయా. ఏమైనాడు? ఆయన అదృశ్యమయ్యి మన జీవితంలో కూడా దేవుడు ఎన్నోసార్లు ఉంటాడు. ఆయన ఎన్నోసార్లు వెళ్ళిపోతాడు. ఆయన
నువ్వు పిలిస్తే వస్తాడు ఆయన, నువ్వు మాట్లాడకపోతే. పరిశుద్ధాత్మ అనేది ఎవరి మీదకి వస్తుంది? గొర్రె మీదకి వస్తుంది. అందరమ్మా గొర్రెని ఏమంటారు తమిళ్లో? అమ్మ గొర్రెని మలయాళం ఏమంటారు? గొర్రె. గొర్రె షిప్పర్. షిప్పర్ అని తెలుసుదా? గొర్రెలు షిప్పర్. అవును, గొర్రెల కాపరి. ఈ గొర్రె మీదకే పరిశుద్ధాత్మ వాళ్తుందంట. అమ్మ వింటున్నారా? గొర్రె మీదకే ఏమవుతుంది? పావురం. హల్లెలూయా. ఈ గొర్రె మీదకి ఏమవుతుందమ్మా? పావురం అవుతుంది. యేసు ప్రభు బాప్తిజం తీసుకొని వస్తానే ఆయన గొర్రె పిల్లనా? యేసు ప్రభు గొర్రె పిల్లనా? ఆయన గొర్రెనా? ఆయన గొర్రెల కాపరానా? ఆయన మీదకి ఏం వాలింది? వచ్చి పావురం వాళ్ళు. ఈరోజు నువ్వు కూడా గొర్రెగా ఉండావంటే నీ మీద ఏమవుతుంది? పావురం. పావురం అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరి మీద వాళ్తుంది? గొర్రె మీదే వాళ్తుంది. హల్లెలూయా. అయితే నీ మీద పరిశుద్ధాత్మ వాడాలంటే నువ్వు ఎలా మారాలా? గొర్రెగా మారాలా? తోడేలుగా మారాలా? పొట్టేలుగా మారాలా? దునపోతుగా మారాలా? అడవి కుక్కగా మారాలా? తోడేలుగా. సింహం పులి మీద వాళ్ళతో పరిశుద్ధాత్మ. అమ్మ పులి మీద వాళ్తుందా? పావురం పులి మీద వాళ్తుందా? పావురం నక్క మీద వాళ్తుందా? పావురం గుంట నక్క మీద వాళ్తుందా? పావురం అడవి కుక్క మీద వాళ్తుందా? దేని మీద వాళ్తుంది పావురము? గొర్రె మీద మాత్రమే. అందుకని దేవుడు నా గొర్రెలు నా స్వరం విను, వాటికి నేను నిత్య జీవం ఇస్తామన్నాడు. హల్లెలూయా. వారంలో ఒక జింబాబే దేశం నుంచి ఒక ఫార్మర్ వచ్చాడు, నోయల్ తక్కువ గారు. ఆయనతో 10 రోజులు ఉన్నాను. 10 రోజులు ఉంటే 10 రోజులు నేను అన్నమే తినలేదమ్మా. 10 రోజులు ఆయన అన్నం తిన్నాడు. ఏం తిన్నాడంటే ఆయన మాంసమే తిన్నాడు 10 రోజులు. చికెన్ పీసులు, లెగ్ పీసులు, మటన్ పీసులు, తొందర చికెన్, ఆ చికెన్, ఈ చికెన్, 2 పూట 3 పూట చికెన్ పెట్టిన ఇబ్బందిలో. పొద్దున్నే బ్రెడ్ గుడ్డు తిన్నాడు. మధ్యాహ్నం మంచి 5 స్టార్ హోటల్, పెద్దవాళ్ళు కాబట్టి 5 స్టార్ హోటల్ తీసుకున్నాడు. లెగ్ పీసులు. సాయంత్రం కూడా లెగ్ పీసులే. మళ్ళా రేపు మధ్యాహ్నం కూడా లెగ్ పీసులే. అన్నం తినలా. సాపటి లేదు, అన్నం లేదు. కంప్లీట్గా ఏం తింటున్నాడు ఆయన? నాన్ వెజ్. మనం 4 పూటలు తిన్నామంటే అయిపోతుంది మన కథ. నా వల్ల నేను పోటీ వాళ్ళ నా వల్ల కాదు. ఒక రోజు తిన్నా అయిపోయింది మన కథ. ఒక రోజుకే మనం అవుట్. రోజుకి 1 పూట తింటేనే అవుట్. అందుకని వేడి ఎక్కువ అయిపోతుంది చెప్పి దండం పెట్టిన ఆయన నీతో నేను పోటీ రాలేము అని అర్థమైంది నాకు. అప్పుడు నాకు అర్థమైన కార్యం ఏంటంటే మనమేమో బలహీనులు. ఎట్లా అంటామని సాధు జంతువులు మనం. జింక, అవునా? జింక ఏం తింటుందమ్మా? గడ్డి తింటుంది. మేక, గొర్రె ఇవన్నీ ఏం తింటాయా? అడవులు కుందేలు ఇవన్నీ ఎలాంటి తింటాయి? గడ్డి తింటాయి. సాధు జంతువులు గడ్డి, కూరగాయలు, ఆకుకూరలు, అవునా? మన సాంబారు, బెండకాయలు, క్యారెట్లు, బీట్రూట్లు మనం తింటాం. అవి వాళ్ళు వచ్చి సింహము, పులి ఇవన్నీ ఏం తింటుందా? నాన్ వెజ్ తింటారు. అందుకని నాకు అర్థమైంది, వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు, మనము వెజ్ తినేవాళ్ళని. అందుకని వాళ్ళు బలవంతులుగా ఉంటారు, మనం బలహీనులుగా ఉంటాం. చూడండి, ఈరోజు ఈ వారంలో ఒక కార్యం, ఆ యొక్క పులి అనేది ఆ జింకని తరుగుతూ ఉన్నప్పుడు ఆ జింక స్పీడ్ ఎంత పరిగిస్తుంది తెలుసమ్మా? 90 degrees ఆ స్పీడ్ పరిగిస్తుంది. 90 కిలోమీటర్లు వేగం పరిగిస్తుందా? 90 పరిగిస్తుందా స్పీడ్. నేను కార్లో వెళ్ళేటప్పుడు ఆ 90 స్పీడ్ చాలా స్పీడ్. 90 అంటే చాలా స్పీడ్. సామాన్యంగా క్రాస్ అయ్యి 80కే 90 అంటేనే ఏమా స్పీడ్. అయితే జింక 90 స్పీడ్ పరిగిస్తూ ఉంటుంది. వెనక పులి పరిగించే స్పీడ్ ఎంత తెలుసు? 60 అయినా. పులి పరిగించేదేమో స్పీడ్ ఏమో 60, జింక పరిగించేది 90. మరి ఎందుకు దొరుకుతుంది? అది అరిచిపోదు. అది పరిగెత్తేటప్పుడు ఇది ఎక్కడ పట్టుకుంటుందో, ఇది ఎక్కడ పట్టుకుంటుందో, ఇది ఎక్కడ పట్టుకుంటుందో. మనసంతా దాని మీద తనలో ఉన్న భయం ఒకటంట. వింటున్నావా? మనము కూడా దేవుడిలో పరిగెత్తేటప్పుడు రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, సమస్యలు
వాటి వైపు చూస్తాడు, భయం వైపు చూస్తున్నాడు, ఏ శత్రువు వస్తున్నాడని చూస్తున్నాడు. అందుకని జింక దీనికన్నా పులికన్నా స్పీడ్ పరిగెగలది. అయితే ఎందుకు 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 దాని లోపల ఏం పుట్టింది? దాని లోపల భయం పుట్టింది. అది ఇట్ట పరిగెత్తి తీసాడు, ఇట్ట పరిగెత్తి తీసాడు. అది దానివల్ల జింక పులికి చిక్కుపోతుంది. అందుకని మనం కూడా జింక వలే పరిగించాలంటే మనం పరిగించేటప్పుడు మనకి సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుల సమస్యలు వస్తాయి, కపచ్చా రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. ఎన్ని వచ్చినా నువ్వు వాటి వైపు నువ్వు చూడకూడదు, వెనక్కి తిరగకూడదు. పక్కన ఇటు పరిగెత్తి. అందుకని అది ఏం చేస్తుంది? అది నిన్ను దాడి చేస్తుంది. ఆ జింక వల్ల నువ్వు పరిగెత్తాలా. సమస్యల వైపు చూడకూడదు, కష్టాల వైపు చూడకూడదు, బాధల వైపు చూడకూడదు, అప్పుల వైపు చూడకూడదు. వింటున్నారా? హల్లెలూయా. కోడలు కూడి పెట్టలేదని చూడకూడదు. ఇదొక సమస్య జనానికి, అత్తలకి. హల్లెలూయా. అమ్మ నీవలేదని చూడకూడదు, కొడుకు ఎలా చేయలేదు, ఇవన్నీ కాదు. నువ్వు క్రీస్తు వద్దకే పరిగెత్తాల. సమస్యలు వస్తాయి, పోతాయి. ఆమేన్. నీ గురి మాత్రం దేవుడు ఎత్తున్నారు. చెప్పకూడదు గట్టిగా. ఆమేన్. గురి మన చూపు ఎక్కడ ఉండాలా? గురువైపు, దేవుడి వద్దే ఉండాలా. మనం పరిగెత్తే పరుగు ఎక్కడికి? గురి వద్దకే పరిగెత్తాలా. ఈరోజు దేవుడు ఇశ్రాయేలును వదిలిపెట్టి ఎక్కడికి వచ్చినాడు? ఆయన అన్ని జనాంగమైన మన దగ్గరికి వచ్చినాడు. ఆయన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యాన్ని దీవించిన గాక. కళ్ళు మూసుకున్నాం, అందరూ కళ్ళు మూసుకున్నాం.